తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2026 ఫసలి 1436 పంటలకు సాగునీరు అందించేందుకు మే 31 నుంచి ధవళేశ్వరం సర్ అర్ధన్ కాటన్ బ్యారేజ్ నుంచి కాలువలకు నీటిని విడుదల చేయాలని జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో తీర్మానించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలువల మరమ్మతులు కొనసాగుతున్న ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి అవసరమైన మేరకు దశల వారీగా నీటి విడుదల చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు వర్షాలపై మాత్రమే ఆధారపడకుండా ముందస్తు నాట్లు వేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులపై ముందస్తు ప్రణాళిక నేపథ్యంలో ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించామని అన్నారు. అటువంటి పరిస్థితులు ఎదురైనా రైతులకు సాగునీరు అందించేందుకు అవసరమైన నీటి నిల్వలు, పంపిణీ విధానాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, ప్రధాన కాలువలు, ఉప కాలువల ద్వారా నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కొంతమంది ప్రజాప్రతినిధులు కాలువల మరమ్మతుల పనులు పూర్తి కాని నేపథ్యంలో నీటి విడుదలను కొంతకాలం వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని సమావేశంలో సూచించారు. దీనిపై స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ గౌరవ ప్రజాప్రతినిధులు చేసిన సూచనలు, పనుల పురోగతి, సాంకేతిక అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. పనులు 15 రోజుల్లో పూర్తయ్యే అవకాశాలపై స్పష్టత ఇవ్వాలని సూచించారు. ధవళేశ్వరం సర్ అర్ధన్ కాటన్ బ్యారేజ్ 175 గేట్ల మరమ్మతులు, బ్యారేజీ పరిరక్షణ చర్యల కోసం సుమారు 148 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు సమావేశం హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపింది. తదుపరి గోదావరి పరిరక్షణకు 100 కోట్ల రూపాయలు నిధులిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సమావేశంలో ధన్యవాదాలు తీర్మానం చేయడం జరిగింది. అదే విధంగా గోదావరి నది పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంపై సమావేశం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. గోదావరి నది పరిరక్షణ, పుష్కరాల దృష్ట్యా చేపట్టాల్సిన పనులు, మురుగునీటి శుద్ధి, కాలుష్య నియంత్రణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించామని అన్నారు. ప్రజా ప్రతినిధుల సూచనలకు ప్రాధాన్యం, సాగునీటి పనులు వేగవంతం చేయాలని సూచనలు చేయడం మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నేపథ్యంలో కేంద్ర జలశక్తి మిషన్ ద్వారా ప్రతిపాదిత నిధులను ఒకే విడతలో విడుదల చేయించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ కాలువల మరమ్మత్తు పనులు వేగవంతం చేయాలని, పెండింగ్ లో ఉన్న పనులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సాగునీటి సంఘాలకు మరింత బాధ్యతలు అప్పగించాలని కోరారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సాగునీటి విడుదల తేదీల నిర్ణయానికి ముందు ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం అవసరమని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు, జ్యోతుల నెహ్రూ, గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, సాగునీటి సంఘాల ప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణ ఇంజనీర్లు జి శ్రీనివాసరావు, బి యేసుబాబు, దేవప్రకాష్, కార్యనిర్వాహక ఇంజనీర్లు ఎన్పి రాజేశ్వరరావు, శ్రీనివాస్, వివి రామకృష్ణ, కె వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఇంజనీర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఖరీఫ్కి సంబంధించి నీటి విడుదల గురించి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రేపటి నుంచి నీటిని విడుదల చేయాలి అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ముందు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, అధికారులు అందరితో కలిసి చర్చించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి
సమావేశం నిర్వహించబడింది. ఇందులో ప్రధానంగా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఖరీఫ్కి నీటిని విడుదల చేసి దాని ద్వారా ముందుగానే నీటిని ఇవ్వడం ద్వారా రేపొద్దున ఇబ్బందులు లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒక నెల ముందుగానే ఈ నీటి విడుదల గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందులో ప్రధానమైన మరో అంశం మంచినీటికి తాగునీటికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేలా చూడాలనేటువంటిది కూడా ఇంకొక ఆలోచన ఉంది. అందువల్లనే రేపు 1వ తారీఖు నుంచే నీటిని విడుదల చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంత మన శాసనసభ్యులందరూ కూడా వారికి ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా ఒక 15 రోజులు ఆగితే దీనివల్ల ఉపయోగం ఉంటుందనేటువంటి మాట చెప్పారు. దాని మీద మేము ఎస్సీ గారికి ఇతర అధికారులకి కూడా సాధ్యాసాధ్యాలని చర్చించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ముఖ్యంగా ఏవైతే ఇప్పుడు డీసిల్టేషన్ పనులు కానీ ఇతరత్ర వీడ్ కంట్రోల్ పనులు కానీ చేస్తూ ఉన్నారో వాటిని 15 రోజుల లోపల కంప్లీట్ చేయగలుగుతారా లేదా అనేటువంటి అంశాన్ని తెలియజేయమని, దానివల్ల వాటర్ ఫ్లో సజావుగా ఉంటుందనేటువంటి మాటను కూడా వారికి చెప్పడం జరిగింది. వారు మరో గంటలోనూ 2 గంటల్లోనూ దాని రిపోర్ట్ కూడా ఇస్తారు. ఏదైనప్పటికీ కూడా ప్రధానంగా ఇప్పుడు మాత్రం రేపు 1వ తారీఖున వదిలేటువంటి నీరు 31వ తారీఖున వదిలేటువంటి నీరు ఇది మొత్తం అన్ని ఆయకట్టలు కాకుండా గోదావరి బ్యారేజ్కి సంబంధించి ఉన్నటువంటి ఇటుపక్క ఉన్నటువంటి 84,000 ఎకరాలు, అదేవిధంగా అటుపక్క ఏలూరు డివిజన్ కింద వచ్చేటువంటి 45,000 ఎకరాలు, వీటికి సంబంధించినటువంటి ఆయకట్టకు సంబంధించే వదలాలని, తర్వాత ఇతరత్ర ఆయకట్టకు సంబంధించినవి 15 రోజులు 16 రోజుల తర్వాతే ఫేజ్డ్ మేనర్లో వదలాలని నిర్ణయం చేయడం జరిగింది. దాన్ని కూడా చూసి మంచినీటి కూడా ఎద్దడి లేకుండా ఉన్నట్లయితే రేపటి నుంచే వదిలేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది. వీటితో పాటు ముఖ్యంగా ఇవాళ మనందరికీ కూడా ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు కరువు కాటకాలతో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి సరార్దర్ కాటన్ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ బ్యారేజ్ చాలా కాలంగా నిర్మించబడింది. గత ప్రభుత్వం ఆ బ్యారేజ్ యొక్క బాగోగులను ఏ రకంగానూ పట్టించుకునేటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇది గోదావరికి సంబంధించింది 2 రకాల కాలుష్యానికి సంబంధించింది మనం డిస్కషన్ చేస్తున్నాం. ఒకటి పేపర్ మిల్లు వెంకటనగరం దగ్గర వేసిన లగూన్స్ దగ్గర నుంచి డిశ్చార్జ్ ఏ కెపాసిటీ ఉందనేది ఒకటి. అంటే రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చే మురుగంతా కూడా ఈస్టర్న్ డెల్టాలో కలవడం సరైనది కాదు. దాని మార్పు కోసం ఒక సమగ్రమైన ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. దాదాపు 400-450 కోట్లు అవుతుంది. ఏదైనా శుద్ధి చేసిన మురుగునీరు మాత్రమే ధవళేశ్వరం బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్కి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫోన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద వర్కౌట్ చేయాలని నిర్ణయం జరిగింది. కలెక్టర్ గారు నిన్న అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చారు. వర్కౌట్ జరుగుతుంది స్పీడ్గా. ఎందుకంటే ఈ పుష్కరాల కార్యక్రమమే కాదు, శాశ్వతమైన మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండాలనేది ఆలోచన. ఎస్టీపీ ప్లాంట్లు ఒక 3-4 వేరియస్ ప్రాంతాల్లో కట్టి అసలు మురుగు అనేది లేకుండా చేయటం. రెండవది వర్షాకాలంలో అనేక చోట్ల ముంపుకు గురవుతున్న నగరాన్ని సరిదిద్దడం కోసం కూడా ఈ స్కీమ్ ఉంది. ఎక్కడెక్కడైతే నీరు ఎక్కువగా వర్షం కురిసినప్పుడు నిలబడుతున్నాయో అవన్నీ లేకుండా చేయడం కోసం ఒక కార్యాచరణ తయారైంది. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. దానికి సంబంధించి 1-2 ఇరిగేషన్ అధికారులు కోరింది ఒకటే, మీ భూములు ఉన్నాయి, విలువైన భూములన్నీ ఆక్రమిస్తూ ఉన్నారు, ఎవరెవరో పట్టాలు లేకుండా ఇల్లు కట్టుతూ ఉన్నారు, ప్రాజెక్టులకు అడ్డుపడుతూ ఉన్నారు. ఎస్టీపీకి గతంలో ఎస్టీపీ 10 MLD ప్లాంట్ అప్పుడు అడ్డుపడ్డారు. ఇప్పుడు 18 MLD ప్లాంట్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. దానికి అడ్డుపడద్దని రిక్వెస్ట్ చేసాం. అలాగే జల్ జీవన్ మిషన్లో దాదాపు 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు నడుస్తుంది మన ఏరియాలో. దానికి భూమి 12 ఎకరాలు కేటాయిస్తే కొంతమంది మాకు ఇళ్ల స్థలాలకంటూ వెళ్ళారు. పబ్లిక్ రాష్ట్రంలో జిల్లాలోనే అనేక లక్షల మందికి ఉపయోగపడే ప్రాజెక్టును ఆపొద్దు, దానికి కూడా క్లియరెన్స్ ఇవ్వమని అధికారులను కోరటం జరుగుతూ ఉంది. వాళ్ళ కోర్టుకు వెళ్ళారు. మాకు సొసైటీ ఏర్పాటు చేసుకున్నాం, మాకు ఇళ్ల స్థలాలు మాకు ఇవ్వాలి, ఇది ప్రాజెక్ట్ వద్దని చెప్పి కోర్టుకు వెళ్ళారు. తాత్కాలిక ఇంజెక్షన్ వచ్చింది, దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. సొసైటీ పేరుతో వెళ్ళారు, కొంతమంది ఎంప్లాయీస్ కానీ సొసైటీ వాళ్ళు వెళ్ళారండి. దాంట్లో ఎంప్లాయీస్ కూడా ఉండాలి. మేము చెప్పాము ప్రాజెక్ట్ మంచిది, ఎందుకంటే చాలా భూములు ఆక్రమణ అవుతున్నాయి. ఇరిగేషన్ ల్యాండ్స్ ఇప్పటికే చాలా భూములు ఆక్రమణకు గురైపోయినాయి. ఇళ్ళు కాలనీలు కట్టేసి ఉన్నాయి. వాళ్ళ పబ్లిక్కి అవసరమైంది. వాళ్ళ కలెక్టరేట్ కట్టాలంటే స్థలం కావాలి. ఏదైనా బోర్డు సంస్థలు వస్తూ ఉన్నాయి, సంస్థలు పెట్టాలంటే భూమి దొరకట్లా. ఆ భూమి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని ప్రొటెక్ట్ చేస్తున్నాం. లంక భూములు ఉన్నాయి చాలా చోట్ల, లంక భూములు ఆక్రమణకు గురైపోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తే విలువైన భూములు మన ప్రాంతంలో
పబ్లిక్ పర్పస్ ఉపయోగపడతాయి.